నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నేను వి రామచంద్. మన దేశ క్రీడ అయిన కబడ్డీ పోటీల్లో క్రీడాకారులు క్రమశిక్షణతో సాధన చేసి జాతీయ స్థాయికి ఎదగాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు పంచలింగాల గ్రామంలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఆంధ్ర సీనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కర్నూలు మండల పరిధిలోని పంచలింగాల గ్రామంలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక ఏబిఎన్ చర్చ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72వ ఆంధ్ర సీనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజుతో పాటు గ్రామ ప్రముఖులు, ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 26 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారుల నుంచి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పోటీలను ప్రారంభించారు. సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, మన దేశానికి చెందిన కబడ్డీ క్రీడను పంచలింగాల గ్రామంలో ఇంత ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. తాను 20 సంవత్సరాల పాటు బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, 20 సంవత్సరాల పాటు ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నానని, ఆ సమయంలో తాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ స్థాయి పోటీలను నిర్వహించానని తెలియజేశారు. ఫుట్బాల్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ల అధ్యక్షులుగా క్రీడాకారులను జాతీయ స్థాయికి చేర్చడంతో పాటు వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని వెల్లడించారు. పోటీ తక్కువగా ఉండే కబడ్డీ లాంటి క్రీడలను ఎంచుకుంటే క్రీడాకారులు జాతీయ స్థాయికి చేరుకోవచ్చని, తద్వారా ఉద్యోగాలు కూడా పొందవచ్చని ఆయన సూచించారు. స్వతహాగా తనకు క్రీడలు అంటే ఎంతో అభిమానమని, అందుకే క్రీడలను ప్రోత్సహించేందుకు ముందుకు సాగుతున్నానని తెలిపారు. ఇక పంచలింగాల గ్రామానికి వస్తే ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని వివరించారు. గ్రామంలో మంచినీటి కుళాయిలతో పాటు రహదారులు, డ్రైనేజీలు, పాఠశాలలు నిర్మించటంతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని తెలియజేశారు. పంచలింగాల గ్రామంలో స్థలం చూపిస్తే అందులో ఇండోర్ స్టేడియం కట్టే దిశగా ముందుకు వెళ్తామని ఆయన వెల్లడించారు. అనంతరం కర్నూలు పార్లమెంట్ సభ్యులు వస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ, పంచలింగాల గ్రామంలో ఇండోర్ స్టేడియం నిర్మాణం చేసేందుకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ నిర్ణయం ప్రకటించడం అభినందనీయమని చెప్పారు. ఆయన చెప్పిన విధంగా త్వరలోనే స్థలాన్ని చూపిస్తామని వెల్లడించారు. ఇక క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారని చెప్పారు. పంచలింగాల గ్రామానికి చెందిన తాను ఎంపీగా పార్లమెంటులో ప్రవేశించి ఈ గ్రామ ప్రతిష్టను పెంచానని తెలియజేశారు. అలాగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించడం ద్వారా పంచలింగాల గ్రామానికి మరొకసారి గుర్తింపు తీసుకువచ్చారని అభినందించారు. ఈ పోటీలను నిర్వహిస్తున్న వారిని అభినందించారు. కర్నూలులో క్రీడలను ప్రోత్సహించేందుకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందిస్తున్న సహకారం మరువలేనిదని వెల్లడించారు. పంచలింగాల గ్రామంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను తిలకించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులు, ఇంటర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు, ఇది కబడ్డీ అనేది మన దేశంలో ఈ ఆట. నేను బ్యాడ్మింటన్ అసోసియేషన్ కు స్టేట్ ప్రెసిడెంట్ కి 20 ఏళ్ళు ఉన్నాను. స్టేట్ ప్రెసిడెంట్ గా ఫుట్బాల్ అసోసియేషన్ కి 20 ఏళ్ళు దగ్గర ఉన్నాను. ఇంటర్నేషనల్ గేమ్స్ జరిగాను. బ్యాడ్మింటన్ వచ్చి వరల్డ్ టోర్నమెంట్ కండక్ట్ చేశాను. ఇంతవరకు ఎవరు చేయలేదు అటువంటి. ముఖ్యంగా సమైక్య ఆంధ్రలో ఉంటున్నాను. చాలా మంది వందలాది పిల్లలకు ఈవెన్ కర్నూలు ఇచ్చే ఉద్యోగాలు ఇచ్చేదానికి అవకాశం కల్పించాం. మరి మీరు కబడ్డీ అనేది మన ఇండియన్ గేమ్ కాబట్టి మీరు చాలా చక్కగా నేర్చుకోగలుగుతారు. కానీ మీకు పోటీ తక్కువగా ఉంటుంది. ఈ కబడ్డీ అనేది పోటీ తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు నంబర్ 1 పెరిగేదానికి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. మరి డిసిప్లిన్ గా పెరిగేదానికి అవకాశాలుగా ఉంటాయి. సో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గెలిచిన వారు ఒకవేళ ఏమైనా పొరపాటున సెకండో థర్డో ఓడిపోతే నెక్స్ట్ టైం వాళ్ళకి గుడ్ లక్ చెప్తూ, ఇక్కడ కర్నూలులో ఎన్నో స్పోర్ట్స్ యాక్టివిటీస్, ప్రాబ్లీ నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. పంచలింగాల్లో కూడా ఏదైనా స్థలం చూపిస్తే ఒక ఇండోర్ స్టేడియం కడతాను, అప్పుడు కట్టేదానికి ముందుకు వచ్చాను. కానీ ఆ స్థలం కొద్దిగా కాంప్లికేషన్ అవుతుంది. ఒకటి ఇస్తామంటే ఇంకో 10 మంది లాగేస్తుంటారు. ఆ తత్వం కొన్ని గ్రామాల్లో ఉంటాయి. కొద్దిగా ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి.
ఈ గ్రామానికి మంచినీళ్ళు ఇచ్చేది కుళాయిలు ఇప్పించాం, ఇంటింటికి ఇప్పించేదానికి స్కీమ్ చేసి మొదలు పెట్టాం. మహేశ్వర్ రెడ్డి వాళ్ళంతా ఇప్పుడు రాలేదు, వాళ్ళు వెంటబడి అప్పుడు ఆ కార్యక్రమాన్ని చేశాం. మిగతా పెద్దలు కూడా ఎంతో మంది అడిగినప్పుడంతా అన్ని కాంపౌండ్ వాళ్ళు అనుకోండి, రోడ్లు అనుకోండి, డ్రైనేజీలు అనుకోండి, కొన్ని కోట్లు అప్పుడు రోడ్లకి ఇప్పించడం జరిగింది మంత్రిగా ఉన్నాం. మరి డ్రైనేజీలు అనుకోండి, అవి ఇవి అని కాకుండా వందలాది చాలా స్కీమ్ ఇక్కడ స్కూల్ కానీ అన్నిటికీ ఏదో విధంగా సహకరించాము, ఇంకా సహకరిస్తాము. మరి మీ అందరికీ తెలియజేసేది ఏమంటే, నాగరాజు గారు మాకు మీరు చదువుకోవాలి, మీరు కూడా పెద్ద లీడర్స్ కావాలి ఈ ప్రాంతాల్లో. మీ ప్రాంత అభివృద్ధి చేసేదానికి మీకు అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగాలు లేకపోతే పెద్ద పెద్ద ఆఫీసర్లు, రాజకీయ నాయకులు కానీ ఎదుగుతూ ఈ విలేజ్ నుంచి మీ విలేజ్ కు బాగా చూసుకునే దానికి అవకాశాలు ఉంటాయి. కూడా ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు ప్రతి సంవత్సరం ఇదే ఇక్కడ ఈ టోర్నమెంట్ ఇది 30వ అన్నారు కదా, 50వ టోర్నమెంట్ వరకు కూడా నాకు తెలిసి మేము ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ పూర్తి సహకారాలు అందిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక డిస్ట్రిక్ట్ ఏదో ఒక మంచి టోర్నమెంట్ ఇక్కడ మీ అందరికీ ఇస్తామని చెప్పి మాట ఇస్తూ నా టర్మ్ ఉన్నంత సేపు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ ఎప్పుడు కూడా కలకలాడే విధంగా, అలాగే నా తర్వాత వాళ్ళు కూడా దీని గురించి ప్రత్యేకంగా చెప్పి గవర్నమెంట్ నేను దిగ్విజయం చేస్తానని తెలియజేస్తున్నాను. అలాగే నా ముందున్న కబడ్డీ క్రీడాకారులు, నా కుటుంబ సభ్యులందరికీ కూడా మీరు చూపించే ఈ ప్రేమాభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేను. మీరు ఈ గవర్నమెంట్లో మంచి పర్ఫార్మెన్స్ సాధించి మీరు ఇక్కడ మన ఆంధ్ర టీంకి సెలెక్ట్ అయ్యి రేపు జరిగే నేషనల్స్లో గుజరాత్లో జరిగే నేషనల్స్లో మీరు మంచి ఆంధ్రాకి మంచి ప్రతిభ కనవచ్చి రేపు ఏషియన్ గేమ్స్లో మన ఆంధ్ర తరఫు నుంచి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్రామంలో ఈ స్థాయికి ఎదిగినప్పుడు రాబోయే రోజుల్లో కూడా మనమంతా కుల మతాలకు అతీతంగా ఈ గ్రామంలో పండుగని, క్రిస్మస్ పండుగను ఎప్పటి నుంచో జరుపుకుంటున్నాం. కానీ ఇక్కడ మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి ఇంకా. ఎందుకంటే రాష్ట్ర స్థాయి ఆడుతున్నామంటే చాలా గర్వకారణంగా ఉంది. అంతేగాక ప్రముఖ పారిశ్రామికవేత్తటువంటి రాజ్యసభ చెందినటువంటి టీజీ వెంకటేష్ గారిని ఈ సభాముఖంగా నేను సార్ చిన్న అంశం సార్ ఇక్కడ మాకు చెప్పాను మీకు ఇదివరకు ఇక్కడ ఆ స్థలం కొంచెం ప్రాబ్లం సార్ తమరు కూడా ఆ స్థలాన్ని వీళ్ళకి ఏర్పాటు చేస్తే వేదికకి ఎప్పటికైనా అలంకారంగా ఉందని చెప్పేసి ఈ సభ సాక్షాత్ మనం అడుగుతూ ఉన్నాం సార్. అంతేగాక ఇక్కడ కాంపౌండ్ వాల్ పెండింగ్ ఉంది. ఏదైనా నేను ఎంపీ లైసెన్స్ నుంచి కూడా ఈ కాంపౌండ్ వాల్ విషయంలో ఏదైనా నేను సహకరిస్తానని చెప్పేసి మీ అందరికి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేగాక ఈ మౌలిక వస్తువులు ఏమైనా ఉన్నప్పుడు ఇక్కడ ఈ కబడ్డీ ప్రాంగణంలో ఏ వస్తువుల్లో కూడా ఎంపీ లైసెన్స్ నుంచి నేను సహకరిస్తానని చెప్పేసి మరొకసారి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. కుర్మి సామాజిక వర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కుర్మి సంక్షేమ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కుర్ని సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సరపు క్యాలెండర్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కుర్ని సంక్షేమ సంఘం అధ్యక్షులు అజయ్ కుమార్, జిల్లా అధ్యక్షులు వాసుదేవయ్య, సంఘం ప్రతినిధులు తారానాథ్, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము రూపొందించిన రాష్ట్ర కుర్ని సంక్షేమ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆవిష్కరించడం ఆనందంగా ఉందని తెలిపారు. కర్నూలు నగరంలో కుల మతాలకు అతీతంగా సేవలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందిస్తున్నారని, ఆయన సహకారం తమకు నిరంతరం కొనసాగాలని చెప్పారు. అలాగే కుర్ని సామాజిక వర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి నాయకులుగా తమ వంతు కృషి చేస్తామని వివరించారు. 2026 నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈరోజు మన కర్నూలు ప్రముఖులు, రాజ్యసభ సభ్యులు, పారిశ్రామికవేత్త అయినటువంటి టీజీ వెంకటేశ్వర గారి చేత కుర్ని సంక్షేమ సంఘము రాష్ట్ర క్యాలెండర్ను ఆవిష్కరింపచేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది ఏమంటే, ప్రతి ఒక్కరు కూడా కొత్త సంవత్సరంలో ఆయురాగ్యాలతో ఉంటూ సుఖ సంతోషాలతో ఉంటూ సంపదను పోగు చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, వారంతా మాకు, మా సంఘానికి, మా సంఘ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో 2020 సంవత్సరం 26 సంవత్సరం ఉండాలని చెప్పి వారు మమ్మల్ని ఆకాశించి దీవించినారు. మేము కూడా దానికి మా ధన్యవాదాలు తెలుపుతూ మా జిల్లా కమిటీ సభ్యులని మా అందరినీ సారు ఈరోజు మమ్మల్ని
2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మాకందరికీ. మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషంతో ఉండాలని, వర్ధిల్లాలని సార్ మాకు ఆశీర్వదించారు. అలాగే సార్ మనకు టీజీ వెంకటేష్ గారికి మా సంఘం తరపున, మా జిల్లా కమిటీ తరపున, రాష్ట్ర కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. వారి యొక్క ఆదిర అభిమానాలతో నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి కూడా ఇంకా క్యాలెండర్ను పెద్ద ఎత్తులో ఈ ఆవిష్కరింపబడి చేస్తామని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నగర శివారులోని జగన్నాథ గట్టుపై ఉన్న రూపాల సంగమేశ్వర స్వామి ఆలయ సమీపంలో 67 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు నిర్వాహకులు ఆహ్వాన పత్రికను అందజేశారు. నగర శివారులోని జగన్నాథ గట్టుపై జనవరి 3వ తేదీ శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న 67 అడుగుల హనుమాన్ విగ్రహం ఏర్పాటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను ఆయన కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రిక అందించి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర నాయకుడు ప్రతాపరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు గోవిందరాజులు, నాయకులు శివకోటి చంద్రశేఖర్, నీలి నరసింహ, శివపురం నాగరాజు, బజరంగ్ దళ్ నాయకులు తెలుగు భగీరథ, శివ సాయినాథ్, గుజరాతీ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి 3వ తేదీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయం వద్ద 67 అడుగుల హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను ఆహ్వానించామని తెలిపారు. కార్యక్రమం సందర్భంగా జనవరి 3వ తేదీ సాయంత్రం 4 గంటలకు అభిషేకం, 4:30 గంటలకు మన్యు సూక్త హోమం, 5:30 గంటలకు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, సాయంత్రం 6 గంటలకు శ్రీ హనుమాన్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు. జిల్లాలో ఉన్న అన్ని సంక్షేమ వసతి గృహాల్లో 15 రోజుల్లోపు మైనర్ రిపేర్లను చేయించి అవసరమైన వసతులను కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని సునయన ఆడిటోరియంలో ఇందుకు సంబంధించి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ సంక్షేమ వసతి గృహాలలో కల్పించాల్సిన సౌకర్యాలు, నిర్వహణపై అన్ని సంక్షేమ శాఖల వార్డెన్లతో, అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ అన్ని సంక్షేమ వసతి గృహాల్లో టాయిలెట్లు, ఫ్యాన్లు, లైటింగ్, డోర్లకు మెష్, ఆర్ఓ ప్లాంట్ల మరమ్మతులు లాంటివి ఏవైనా 15 రోజుల్లోపు చేయించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మైనర్ రిపేర్లకు కొంత నిధులు ఇవ్వటం జరిగిందని, వాటితో ఈ మరమ్మతులు చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. మేజర్ రిపేర్లకు పై నుండి కానీ సిఎస్ఆర్ నిధుల నుంచి కానీ తెప్పించి చేయిస్తామని కలెక్టర్ తెలిపారు. హాస్టళ్లలో ముళ్ల పొదల తొలగింపు, డ్రైనేజు పనులు, అవసరమైన చోట వీధి దీపాలు వేయించాలని కలెక్టర్ డిపిఓను ఆదేశించారు. టాయిలెట్స్కు నీటి కనెక్షన్, సెప్టిక్ ట్యాంక్ కనెక్షన్, సోక్పిట్స్ పనులు చేయించాలని ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈని ఆదేశించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న హాస్టళ్లకు అవసరమైన చోట స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్లను నిర్మించాలని అడిషనల్ కమిషనర్ను ఆదేశించారు. 2 రోజుల కిందట కోసిగి మండల కేంద్రంలోని వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ సమీకృత బాలుర వసతి గృహమును తనిఖీ చేస్తానని, అక్కడ నిర్వహణ సరిగ్గా లేదని, వసతి గృహాల నిర్వహణ సరిగ్గా లేకపోతే సంబంధిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. అక్కడ స్క్రాప్ మెటీరియల్ మొత్తం డిస్పోజ్ చేయకుండా అలాగే పెట్టారని, అన్ని సంక్షేమ వసతి గృహాలలో స్క్రాప్ మెటీరియల్ను డిస్పోజ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా టాయిలెట్లు, ఫ్లోరింగ్ మొత్తం యాసిడ్తో క్లీన్ చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. పిల్లలకు మెనూ ప్రకారం భోజనం పెట్టకపోతే కఠినమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. స్టాక్ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని అన్నారు. కొన్ని వసతి గృహాలలో పిల్లలను పాలు, పెరుగు తీసుకుని రమ్మని బయటికి పంపిస్తున్నారని ఫిర్యాదులు తన దృష్టికి వస్తున్నాయని, ఇలాంటి ఫిర్యాదులు రాకూడదని, వస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. హాస్టల్ భవనాలు మంచి స్థితిలో లేకపోతే వెంటనే ఖాళీ చేసి వేరే భవనంలోకి మార్చాలని కలెక్టర్ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. వంటవారు, ఇతర సిబ్బంది సరిగ్గా లేకుంటే వెంటనే తీసివేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. వసతి గృహాల్లో విద్యార్థులకు ట్యూషన్ చెప్పేందుకు మంచి విద్యా వాలంటీర్లు ఉండాలని కలెక్టర్ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. గత ఏడాదితో పోలిస్తే
ఈ ఏడాది 10వ తరగతిలో ఉత్తీర్ణతా శాతం ఎక్కువ రావాలని కలెక్టర్ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. కొత్త వసతి గృహాల ఏర్పాటు కొరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని కలెక్టర్ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని రాష్ట్ర కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్, మహమ్మదియా కాంప్లెక్స్ కేర్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇబ్రహీం అన్నారు. ఈ మేరకు కమిటీ కార్యాలయంలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ నేపథ్యంలో కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అభినందిస్తూ నగరంలోని మహమ్మదియా వక్ఫ్ కాంప్లెక్స్ కేర్ టేకర్ కమిటీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్, మహమ్మదియా వక్ఫ్ కాంప్లెక్స్ కేర్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇబ్రహీం, ప్రధాన కార్యదర్శి గౌస్ రబ్బానీ, కమిటీ సభ్యులు షేక్ మహబూబ్, అబ్దుల్ మునాఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని అన్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వక్ఫ్ ఆస్తులను పరిరక్షించేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని, ముఖ్యంగా వక్ఫ్ బోర్డుకి సంబంధించినవే కాకుండా ఇతర వాటిని కూడా పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే నెల్లూరులో వక్ఫ్ బోర్డు స్థలంలో 15 కోట్ల రూపాయల సిఎస్ఆర్ విరాళాలతో ముస్లిం మైనారిటీ విద్యార్థుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. అలాగే కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ పనులకు పునః ప్రారంభానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో 70,000 ఎకరాల వరకు వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయని ప్రచారం జరుగుతోందని, వాటన్నింటినీ పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. కేక్ కటింగ్ ప్రోగ్రామ్ ఇది ఎందుకంటే ఈరోజు తెలియజేయాల్సింది ఏమంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వక్ఫ్ బోర్డుకి ఒక మంచి చైర్మన్ ఇస్తానని చెప్పి ఆయన ప్రామిస్ చేయడం జరిగింది. అజీజ్ గారిని నియమించి వక్ఫ్ బోర్డు వేసినాక ఈరోజు ఈ నెలలో మనకు నెక్స్ట్ మంత్లో 1 year దాదాపు అవుతుంది. ఈ 1 yearలో అజీజ్ గారు వచ్చినాక మన కూటమి ప్రభుత్వం ఏర్పడినాక మీరు చూస్తుంటే ఎంతో అభివృద్ధి మైనార్టీకి చెందుతుంది. నిన్నటి నుంచి మనం చూస్తుంటే నెల్లూరులో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా 15 కోట్లు రప్పించి నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి చొరవతో మనము 15 కోట్లు రాబడి తీసుకొని వచ్చి ఈరోజు సిఎస్ఆర్ ఫండ్స్ లో ఒక స్కూల్ మైనార్టీస్ కోసము నియమిస్తున్నారు. అది చాలా హర్షణీయము. దాదాపు 16,000 ఎకరాలు అదనంగా మనకు ఈరోజు ఈ పోర్టల్లో ఎక్కించారు. ప్రీవియస్ గా ఉన్న ఏదైతే మనకు 70,000-60,000 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ లో వక్ఫ్ బోర్డు భూములు ఉంటే ఈరోజు దానికి 70,000 ఎకరాలుగా ఈరోజు చెప్పుకుంటున్నారు. 1 year లో మన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు చాలా డెవలప్మెంట్ చేసి వక్ఫ్ బోర్డ్కి మంచి ఫండ్స్ కూడా ఒక ఇది చేసినారు. దానికి ఈ ఫండ్స్ ఇట్లా మనకి ఫండ్స్ వస్తే మన డబ్బులు ఉంటే ఏమైనా చేయొచ్చు. ముఖ్యమనేది డబ్బులు. ఆ డబ్బులు ఉంటే ఇప్పుడు ఆ డబ్బులతో మనం ఎన్నో ప్రోగ్రామ్స్ చేయాలని వాళ్ళు ఇది చేసినారు. అట్లాగానే నిన్న సిఎస్ఆర్ ఫండ్ కింద చంద్రబాబు గారు 15 కోట్లు రిలీజ్ చేసినారు. ఈ కూటమి ప్రభుత్వం, ఈ టీడీపీ ప్రభుత్వం మైనార్టీకి ఏమి చూపిస్తుంది, ఎట్లా దీనికి చూపిస్తున్నారంటే ఒక అద్భుతంగా మన డెవలప్మెంట్కి కానీ మన మైనార్టీ వెల్ఫేర్కి కానీ మంచిగా డబ్బులకి దానికి ఇది చేస్తున్నారు. మేము చంద్రబాబు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. అట్లే మన కర్నూలులో కూడా మన మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు మైనార్టీ డే నాక మన అన్న చెప్పినట్లు 1 CR సొంత డబ్బుతో 1 CR రూపీస్ ఇచ్చినారు. ఈ కాలంలో మైనార్టీకి ఏం లేకుండా కూడా మైనార్టీ కూడా బాగుండాలా. యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో నంబర్ 1గా ఉండాలా. దీని పని ఆగిపోయింది. దానికి వెంటనే స్టార్ట్అప్ ఫండ్ కింద తన సొంత డబ్బులతో 1 CR ఇచ్చినారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 1.5 కాలంలోనే వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు అవసరమైన చర్యలు వేగంగా తీసుకున్నారని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి
షేక్ వాహిద్ అన్నారు. ఈ మేరకు వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ నేపథ్యంలో ఆయన కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అభినందిస్తూ నగరంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ వాహిద్ హుసేన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి షేక్ వాహిద్ హుసేన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇందులో భాగంగానే నెల్లూరు జిల్లా కేంద్రంలో వక్ఫ్ బోర్డుకు చెందిన స్థలంలో దాదాపు 15 కోట్ల రూపాయల వ్యయంతో ముస్లిం మైనారిటీ సామాజిక వర్గ విద్యార్థుల కోసం ఇంటర్నేషనల్ పాఠశాల నిర్మాణానికి చర్యలు తీసుకోవడం అభినందనీయమని చెప్పారు. దీనికి సిఎస్ఆర్ కింద దాతలు 15 కోట్ల రూపాయలు విరాళం ఇంకా ఇవ్వటం అభినందనీయమని అన్నారు. అలాగే రాష్ట్రంలో పరిరక్షించే విధంగా స్థలాలన్నింటినీ కూటమి ప్రభుత్వం పరిరక్షిస్తోందని, అందుకోసం ముందుకు వెళ్తోందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఒక మొదటి సంవత్సరంలోనే 46% ఆదాయంలో వృద్ధి చెందింది. ఇంకో విషయం చెప్తాను. దాని తర్వాత ఈరోజు ఆదాయం ఈ మధ్య మీరు చూశారు, మన ఈ అరబీ కాలేజీ కోసము గౌరవ మంత్రివర్యులు మన టీజే భరత్ గారు ₹1 కూడా ఆయన కూడా సొంత నిధులు ₹1 ఇవ్వడం జరిగింది. ఈ రోజు నెల్లూరులో ముస్లింల యొక్క ఇంటర్నేషనల్ స్కూల్ కోసం వక్ఫ్ బోర్డు ఆస్తిలో 15 కోట్ల రూపాయలు డొనేషన్ రావడం జరిగింది. అంటే దాదాపు మేము ఈ కూటమి వచ్చిన తర్వాత ఈ వక్ఫ్ బోర్డుకు వచ్చిన ఆదాయము పైన చూసుకుంటే దాదాపు సరాసరి ఒక 22-23 కోట్ల రూపాయలు మొట్టమొదటి సంవత్సరంలోనే మా కూటమి ప్రభుత్వం ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారి సౌజన్యంతో రాష్ట్ర ముస్లిం సోదరులకు ఆదాయం చేకూరిందని చెప్పేసి మేము సెలబ్రేషన్ చేసుకుని ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని చేరవేయాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టాం. రాజకీయాలు మాట్లాడడానికి కాదు. ఈ రోజు మనం సెలబ్రేషన్ చేసుకొని ఈ యొక్క అవకాశాలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు మీకు అందరికీ బాధ్యత ఉంది. ఎప్పటి నుంచో కొన్ని 100 ఎకరాలు ఉంది అని అనుకుంటున్నా కానీ వినియోగంలో లేదు. దాన్ని వినియోగంలో తీసుకురావాలి. మనము దీని ఫలాలు ప్రతి ఒక్కరికి చేరేలా ఉండాలనే ఉద్దేశంతో మనము ఒక మంచి సెలబ్రేషన్ చేసుకునే వాతావరణం పెట్టాము. జనవరి 8వ తేదీ ప్రతిభ కనబరిచిన మాదిగ విద్యార్థులతో పాటు ఉద్యోగాలు పొందిన మాదిగ అభ్యర్థులు తదితరులకు ప్రోత్సాహక బహుమతులు అందజేయడంతో పాటు సన్మానం చేస్తామని అభ్యున్నతి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు రామాంజనేయులు తెలిపారు. ఈ మేరకు నగరంలోని అంబేద్కర్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. నగరంలోని అంబేద్కర్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో అభ్యున్నతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రామాంజనేయులు, విశ్రాంత ప్రొఫెసర్ పుణ్యక్షేషుడు, రిటైర్డ్ టీచర్ జోసెఫ్, రిటైర్డ్ దూరదర్శన్ ఉద్యోగి లుకందర్, టీడీపీ నాయకుడు గున్నా మార్క్, బీఎస్పీ నాయకులు కరుణాకర్, వనములయ్య, ఎమ్మాన్యుయల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి 8వ తేదీ 10వ తరగతి, ఇంటర్, డిగ్రీతో పాటు ఐఐటి, జేఈఈ తదితర పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన మాదిగ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే జిల్లాలో ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన వారికి సన్మానం చేయనున్నట్లు వివరించారు. దీంతో పాటు డిఎస్సిలో ఎంపికైన మాదిగ అభ్యర్థులకు ఇతర ఉద్యోగాలు పొందిన వారికి సన్మానం చేస్తామని తెలిపారు. అలాగే పదోన్నతి, పదవీ విరమణ పొందిన మాదిగ ఉద్యోగులకు కూడా సన్మానం చేస్తామని వివరించారు. అంటే 10వ తరగతిలో పాస్ అయిన విద్యార్థులు మాదిగ విద్యార్థులు, మరి ఇంటర్లో పాస్ అయిన మాదిగ విద్యార్థులు, డిగ్రీలో పాస్ అయిన విద్యార్థులు, మరి ఐఐటి, జేఈలో అంటే నీట్లో సీట్లు సంపాదించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు ఇస్తున్నారు. ఇందులో దరఖాస్తులు ఎవరైతే పేర్లు నమోదు చేసుకున్నారో ఈ ట్రస్ట్ ద్వారా బహుమతులు ఇచ్చేవారికి వాళ్ళ పేర్లు అందరివి క్రోడీకరించుకొని మెరిట్ వచ్చిన వాళ్ళకు ఫస్ట్, సెకండ్ ర్యాంకు ఇస్తూ దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళను ప్రోత్సహించడానికి బహుమతులు కూడా ఇప్పించబడుతుంది. మరి గున్నా మార్క్ గారు మాజీ కార్పొరేటర్, మాజీ టీడీపీ నగరపాలక అధ్యక్షునిగా పనిచేశారు. మరి కరుణాకర్ గారు కూడా బీఎస్పీలో పనిచేస్తూ ఉన్నారు. ఇలాంటి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా మంచి
పరిణామంగా భావిస్తున్నాను. జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నాగరాజు యాదవ్ ను నియమించడం అభినందనీయమని టీడీపీ నాయకుడు పాల్రాజ్ అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్ ను అభినందించారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన నాగరాజు యాదవ్ ను టీడీపీ నాయకుడు ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పాల్రాజ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్ కు శాల్వా కప్పి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నాగరాజు యాదవ్ ను ఎంపిక చేయటం అభినందనీయమని చెప్పారు. కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆయన పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. ఆయన చేసిన కృషిని గమనించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆశీస్సులతో పార్టీ అధిష్టానం జిల్లా ప్రధాన కార్యదర్శి పదవిని ఇవ్వటం అభినందనీయమని చెప్పారు. నగరంలో జరిగిన వాఫా రాహిల్ వివాహ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఇచ్చిన స్ఫూర్తితో జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తున్నామని ఆ సంస్థ వ్యవస్థాపకులు రవికుమార్ అన్నారు. ఈ మేరకు జీసస్ మినిస్ట్రీస్ సోల్జర్స్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆవిష్కరించారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సరపు క్యాలెండర్ ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రవికుమార్, ప్రసాదరావు, కార్యదర్శి నాగరాజు, కార్యవర్గ సభ్యులు, సలహాదారులు ఏసన్న, భాస్కర్ రావు, బలగం సందీప్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రవికుమార్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సరపు క్యాలెండర్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషంగా ఉందని తెలియజేశారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చేస్తున్న సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ సంస్థ ఆధ్వర్యంలో నగరంలో కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలను అందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమాలతో కూడిన నూతన సంవత్సరపు క్యాలెండర్ను ప్రతి సంవత్సరం రూపొందిస్తున్నామని వివరించారు. తమ సంస్థ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తరింపజేయనున్నట్లు తెలియజేశారు. మనం ప్రతిసారి జరుపుకుంటాం. ఈ రీతి కూడా ఈరోజు కూడా ఈ నూతన సంవత్సరం క్యాలెండర్ 2006 మన పెద్దలు టీజీ రాజ్యసభ సభ్యులు గారు వారు క్యాలెండర్ని ఆవిష్కరించి ఈరోజు మా మినిస్ట్రీ ద్వారా వారు ఎంతో మాకు ప్రోత్సాహం కలిగిన వ్యక్తులు. మాకు వారి ఆధ్వర్యంలో ఈరోజు క్యాలెండర్ ఓపెన్ చేసినాం. పెద్దలు టీజీ వెంకటేశయ్య గారు, మంత్రివర్యులు శ్రీ టీజీ భరతయ్య గారు వారి సహకారంతో ఈ కార్యక్రమాలు ఉధృతంగా చేసుకుంటూ ముందుకు పోతున్నారు. మిగతా దాతలు కూడా వారికి సహకరిస్తున్నారు. మిత్రులందరం మేము కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తున్నాము. ఈ నూతన సంవత్సర క్యాలెండర్ని వారి చేతుల మీదుగా ఆనవాయితీ ప్రకారము ప్రతిసారి చేసే విధంగానే ఇప్పుడు కూడా జరుపుకోవడము మా అందరికీ చాలా సంతోషదాయకం. ప్రత్యేకంగా క్యాలెండర్ ఆవిష్కరించినటువంటి టీజీ వెంకటేష్ అయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. టీజీ గ్రూప్స్ అధినేత అయినటువంటి టీజీ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు దాతృత్వం ద్వారా మరియు మా సేవా మినిస్ట్రీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ప్రతి సంవత్సరం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరిస్తూ ఉన్నాం. ఈరోజు అయ్యగారితో ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. తన కుమారుడు ఆది హీరోగా నటించిన సింబాలా చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు రుణపడి ఉంటామని ప్రముఖ సినీ నటుడు సాయి కుమార్ తెలిపారు. ఈ మేరకు చిత్రం ప్రదర్శితమవుతున్న ఆనంద్ థియేటర్ లో వారు చిత్రం యూనిట్ సందడి చేశారు. కర్నూలులో సంబాల సినిమా బృందం సందడి చేసింది. సంబాల సినిమా విజయవంతం కావడంతో సినిమా హీరో ఆది, హీరోయిన్ అర్చన మరియు చిత్ర బృందంతో పాటు ప్రముఖ హీరో సాయి కుమార్ కర్నూలు ఆనంద్ థియేటర్కు వచ్చి ప్రేక్షకులతో మాట్లాడారు. సంబాల సినిమాను విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు వారు ధన్యవాదాలు తెలిపారు.
ఆది నటించిన 25వ చిత్రం సంబాల 25వ తేదీ విడుదల అయి మంచి విజయం సాధించినందుకు సంతోషంగా ఉందని సాయి కుమార్ తెలిపారు. రాయలసీమ అంటే తనకు ఎంతో అభిమానమని, తాను రాయలసీమ వాసినేనని తెలిపారు. చాలా బాగుంది, ఇంకా చాలా సినిమా పెద్ద సక్సెస్ చేసినందుకు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. చెప్పండి, ఇది బ్లాక్ బస్టర్ మూవీ అన్నమాట. డెఫినెట్లీ. హలో, హాయ్ కర్నూల్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. సెకండ్ హాఫ్ లో నాది వస్తుంది క్యారెక్టర్ నుంచి సూపర్ హిట్ చేయండి, సూపర్ హిట్ నుంచి బ్లాక్ బస్టర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అంతరాయంలో మేమందరం వచ్చింది మీకు థ్యాంక్స్ చెప్పడానికి. కర్నూలు వరకు మా సినిమాని ఇంత బాగా హిట్ చేసినందుకు మీరందరూ మీ టైం తీసి సినిమా సో అదృష్టం ఏంటంటే ఆదికి అంతకు ముందు కూడా చేశాడు. ఈ సినిమా ట్రైలర్ మన డార్లింగ్ ప్రభాస్ చేశాడు, అలాగే దుల్కర్ చేశాడు, అలాగే మొన్న ద న్యాచురల్ స్టార్ మళ్ళీ నాకు ఇంకో కొడుకు నాని చేశాడు. మహేష్ బాబు గారు ఏ సినిమా? ఆపరేషన్ గోల్డ్ ఫిష్ మహేష్ బాబు గారు చేశాడు. భయ్యా ఒకటే పేరు చెప్పుకుంటూ పోతే ఇండస్ట్రీ అంతా ఒకే కుటుంబం. ఇండస్ట్రీయే కాదు, మనం అందరం కూడా ఒకే కుటుంబం. అందరికీ థ్యాంక్స్. అండ్ మీరందరూ మీ ఫ్రెండ్స్కి వెళ్ళి ఈ సినిమా గురించి బాగా చెప్పాలని, మీరు ఎంజాయ్ చేస్తే 100% మీ మౌత్ టాక్తో ఈ సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మేము ఇవాళ స్టార్ట్ అయ్యామండి సక్సెస్ టూరు. సో ప్లీజ్ మీరందరూ మీ ఫ్రెండ్స్కి వెళ్ళి ఈ సినిమా గురించి చెప్పి ఇంకా మా సినిమాని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మంచి హిట్ ఇచ్చారు. సో ఈ హిట్ ని సూపర్ హిట్ మీరే చేయాలి, బ్లాక్ బస్టర్ మీరే చేయాలి. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.